బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ మూవీ. నేషనల్ అవార్డు ఇద్దరికి వస్తుంది. ఓకే, సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇక్కడ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్క్రీన్ డాల్బీ. చాలా బాగుంది. స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. ఫస్ట్ స్క్రీన్ 1లో చూడండి. అల్లు సినిమాస్లో చూస్తే స్క్రీన్ 1 ఇస్ ద బెస్ట్ టు వాచ్. హాయ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. బుచ్చిబాబు చాలా బీభత్సంగా హ్యాండిల్ చేశాడు. రెహమాన్ గారు కూడా బీభత్సం చేశారు. కొన్ని వండర్స్ వన్ టైం అవుతాయి, ఇది వన్ టైం వండర్ అంతే. బీభత్సం. ఎలా అనిపించింది? బాగుంది, సినిమా బాగుంది, బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ డాల్బీ సౌండ్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా బాగుంది. ఇన్స్పిరేషనల్ మూవీ. రామ్ చరణ్ నిజంగా సూపర్ యాక్టింగ్. అసలు అందరూ మస్ట్ అండ్ షుడ్ వాచ్. అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్. కొట్టేసాడు భయ్యా. ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ఉంది మూవీ. అండ్ లార్జెస్ట్ స్క్రీన్ లో సౌండ్ డాల్బీ సౌండ్ లో వచ్చేసి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మళ్ళీ పడతావా ఏంటి? అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది, వల్గరిటీ ఎక్కడ లేదు. క్రికెట్ అంటే ఎలా ఆడతారో అన్నది చూపించాడు. అదే కాదు, అదర్వైజ్ మనకు కూడా సౌండ్స్ ఎలా ఉన్నాయి ఇందులో? చాలా బాగున్నాయి. నేనైనా పెట్టుకున్నాను అనుకో పెద్దదాన్ని, అందుకని. కానీ సూపర్ అదిరిపోయింది. సినిమా బాగుంది, చాలా బాగుందమ్మా. అండ్ డాల్బీ సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాం, ఓ హ్యూజ్ గ్రూప్ అందరం కలిసి వచ్చాం. సో సౌండ్ చాలా బాగుంది. ఇంట్రడక్షన్లో సౌండ్ సిస్టమ్ ఎలా వరకు అని మొత్తం చెప్పారు. సో యాక్చువల్లీ ఆ సౌండ్ చాలా థియేటర్స్కి వెళ్ళాం, కానీ దిస్ ఈస్ న్యూ ఎక్స్పీరియన్స్ అందరికీ. థ్యాంక్ యూ. ఆడతారు అన్నది కూడా అదరగొట్టాడు. అసలు హ్యాండిక్యాప్ నిజంగా మనం ఆడుతున్నారు కదా, అది కూడా రియాలిటీగానే చూపించాడు. ఇంకా అంతకన్నా కావాల్సింది. సినిమాలు చూసారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. ఫస్ట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, డాల్బీ సౌండ్స్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మామూలు దానికి చాలా డిఫరెన్స్. క్రేజీ ఉంది. సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. సినిమా మేకింగ్ సూపర్ మేకింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అది అది ఎక్సలెంట్. అంటే సౌండ్ బాగా వచ్చింది. ఎంట్రీ అప్పుడు సీన్స్ వచ్చినప్పుడు దట్ సౌండ్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యందు తన క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? నైస్, బాగుంది. ఓవరాల్ మేకింగ్ గుడ్. థ్యాంక్ యూ. సార్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో మెయిన్ గా నచ్చిన పాయింట్స్ ఏంటి సార్ సినిమాలో? ఇన్స్పైరింగ్గా ఉంది. జనాల్ని స్పోర్ట్స్ ఇంకా బాగా ఆడేట్టు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సరౌండ్ సిస్టమ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, సో చాలా పెద్ద స్క్రీన్, చాలా బాగుంది. అనిపించింది? చాలా బాగుంది, చాలా అండ్ బాగుంది. స్క్రీన్ ఎక్స్పీరియన్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. ఏఆర్ రెహమాన్ బీజిఎం కి యాప్ట్ థియేటర్ అసలు ఇది చాలా బాగుంది. సో Extraordinary. పాయింట్స్ ఏంటి పెద్దలో? మెయిన్ బుచ్చిబాబు అసలు నిజంగా మామూలుడు కాదు బుచ్చిబాబు. హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు. సార్ ఒకటి చెప్తాను సార్, రెండో సినిమాకి ఈ రేంజ్ హ్యాండిల్ చేసాడంటే సార్. అండ్ రెహమాన్ అసలు రేపు చెప్తున్నాడు మీకు. బుచ్చి రెహమాన్ ఎంత దింపడో క్లారిటీ. బేసికలీ ఫస్ట్ లో మేము అనుకున్నది ఏంటంటే రెహమాన్ తీసుకున్నాడు, మన నేటివిటీకి రెహమాన్ గారు మ్యాచ్ చేయగలరు లేదనుకున్నాం, కానీ హీ ప్రూవ్డ్ ఇట్ లిటరల్లీ. అండ్ జాన్వీ క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయం, అంటే జాహ్నవి క్యారెక్టర్ వర్కౌట్ అవుద్ది ఇలా ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ చేశారు. ఎక్కడా మనకు బోర్ కొట్టలేదు సినిమా. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ గారు విశ్వరూపం చూపించేశాడు లిటరల్లీ. పోస్ట్ రంగస్థలం దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్. చెప్తున్నాను, బుచ్చిబాబు బీభత్సంగా చేయించుకున్నాడు రామ్ చరణ్ తో. అండ్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యందు తన క్యారెక్టర్ బాగుంది, నైస్. అంత కాస్టింగ్ అందరూ చాలా బాగా చేశారండి. ఎక్కడ చెప్తున్నాను కదా, ఒక్కడు తేడా చేయలేదు. బెస్ట్ మూవీ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నా, బెస్ట్ మూవీ. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్, హ్యాట్స్ ఆఫ్ టు స్టార్ బుచ్చిబాబు. ఉండి అలాంటి ఫిలిం చేయడం గ్రేట్ గ్రేట్ గ్రేట్. అసలు తెలుగులో మనకు కావాలి అలాంటి ఒక రత్నవేలు కూడా, ఒక రత్నవేలు గారి ఫ్రేమ్స్ కానీ, రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ కానీ చాలా పెద్ద సెట్ ఇవ్వాలి ఈ సినిమాకి. రాసి పెట్టుకోండి. సినిమా అన్ని రికార్డ్స్ చేస్తూ కలెక్షన్స్ ఎన్ని పక్కన పెట్టండి, చరణ్ గారు నిలిచిపోతారు. పర్ఫార్మెన్స్ నిలిచిపోతుంది అవార్డు పక్కన పక్కా. ఈసారి కూడా ఇవ్వకపోతే మనం ఫెయిల్ చేసినట్టు చరణ్ని, అంతే సింపుల్లీ.